వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చదవబోయే కథ పేరు సింహభాగం ఎవరికి. తోడేలు, ఎలుగుబంటి, నక్క కలిసి ఆలోచించాయి. వేటలో మనం సింహానికి సహాయం చేద్దాం. సింహం చంపిన దానిలో మనకి వాటా వస్తుంది కదా. అదే విషయం సింహానికి చెప్పాయి. సింహం కూడా ఒప్పుకుంది. మొదటి ప్రయత్నంలో ఆ మూడు కలిసి ఒక అడవి దున్నని వెంటాడాయి. మూడు వైపుల నుంచి దాన్ని సింహం గుహ దిశగా ఒకవైపు తరిమాయి. అలా పరిగెత్తి ఆ దున్నపోతు సింహం గుహ దగ్గరికి చేరింది. సింహం గుహ దగ్గరికి చేరిన తర్వాత అవి దున్న మీద దూకాయి. సింహం తన పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది. దున్న చచ్చిపోయింది. అప్పుడు నక్క వినయంగా సింహంతో అంది, దీని మాంసాన్ని 4 భాగాలు చేసుకుందాం రాజువారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం వస్తుంది కదా. సింహం గర్జించింది. ఆ 4 భాగాల్లో మొదటిది పంజా విసిరిన నాది, రెండోది మీకు నాయకుణ్ణి అయినందుకు నాది, మూడోది నా పిల్లలది, నాలుగోది ఎవరు నాతో పోరాడి గెలిస్తే వాళ్ళది. ఆ 3 తెల్లమొహం వేసుకొని తోక ముడిచాయి. నీతి: నీకంటే బలవంతుడితో వాదించి లాభం లేదు. బాయ్ ఫ్రెండ్స్.